హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి. సో అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే, హయాన్కి టీవీ, ఉయ్యలు, పాల డబ్బా ఈ మూడు కూడా చాలా ఎక్కువగా అలవాటు ఉండేటివండి. అంటే అలవాటు అనే కంటే కూడా వాటికి అడిక్ట్ అయిపోయినాడు. సో వాటిని నేను ఎలా మాన్పించాను అది ఒక వీడియో ద్వారా మాకు తెలియజేయండి అని చెప్పి చాలా మంది అడిగారనమాట. అంటే ఈ మూడింటిని కూడా మీరు ఎలా మాన్పించారు సిస్టర్, మాకు ఒకసారి వీడియో ద్వారా చెప్పండి అని చెప్పి అడిగారు. అందుకని ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మేము టీవీ మాన్పించామండి. అది ఏ ఏజ్ లో మాన్పించామంటే 2 years 10 months కి. అంటే వాడికి అలవాటు అయ్యింది 1 year 3 months ఆ టైంలో అలవాటు అయ్యింది. సో 2 years 10 months అప్పుడు మేము టీవీ చూడడం అనేది ఆపేసాము. అది ఎలా ఆపేసామంటే, వాడికి ఫుడ్ తినేటప్పుడు ఏది తినిపించినా సరే వాడికి టీవీ అలవాటు ఉండేదన్నమాట. సో మేమేం చేసాము అంటే, వాడికి ఫుడ్ పెట్టే టైంలో మాత్రమే టీవీ బాగా అలవాటు ఉండిందనమాట. సో ఫస్ట్ అయితే దాన్ని స్టాప్ చేసాము. అది ఎలా చేసాము అంటే, వాడికి ఫుడ్ పెట్టే టైంకి వాడిని బయట తీసుకెళ్ళి అలా తిప్పుతూ ఫుడ్ పెట్టడం కానీ, లేదా ఎక్కువ మంది జనాలు ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ తినిపించడం కానీ, సో వాడికి టీవీ గుర్తొచ్చినప్పుడు మేము పక్కకు తీసుకెళ్ళడము, సో ఇలా చేసాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, టీవీ అనేది ఇంట్లో అసలు ఆన్ చేయలేదండి. టీవీ కనెక్షన్ కూడా తీసుకోలేదన్నమాట. పూర్తిగా టీవీ ఆన్ చేయడమే ఆపేసాము. అలా ఒక 2 months చేసామన్నమాట. అంటే టీవీలో మేము కూడా టీవీ చూడకుండా స్టాప్ చేసేసాం పూర్తిగా. అలా ఒక 2 months కి వాడు మానేశాడనమాట. స్టార్టింగ్ లో బాగా ఇబ్బంది పెడతాడండి. అంటే పెట్టమని ఆడవడము, బయట తీసుకెళ్ళినా ఉండకుండా ఉండడము, సో ఇలా టార్చర్ పెడతాడు. బట్ మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉండేసి కొద్దిగా ఓపిక్గా మనం టీవీ అసలు ఆన్ చేయకుండా వాళ్ళని పక్కన తిప్పడం, బయట తిప్పడము, ఇలా ఇలా జనాల్లో పెట్టడం ఇలా చేశానమాట. అలా ఒక 2 months కి పూర్తిగా టీవీ అనేది చూడడం ఆపేశాడు. తర్వాత ఎప్పుడైనా సరే మేము టీవీ ఆన్ చేసుకొని చూస్తున్నా కానీ వాడు చూసేవాడు కాదనమాట. ఇలా ఒక 2 నెలలకి నాకు టీవీ అనేది పూర్తిగా స్టాప్ చేపించేశాను. ఇంకా సెకండ్ది వచ్చేసి ఉయ్యల్ అండి. ఈ ఉయ్యల్తో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను నేను. ఎలా అంటే, మేము తిరుపతిలో ఫ్యామిలీ పెట్టినప్పుడు ఏంటంటే, ఒక ఇంట్లో వచ్చేసి ఒకటే విండో ఉందన్నమాట. ఆ విండోకి డోర్కి, బెడ్రూమ్ డోర్కి కట్టుకున్నాము. కాకపోతే వెయిట్ వస్తాడు కదండి, 3 years 4 years ఆ టైంలో ఏంటంటే బాగా వెయిట్ వస్తారు కదా పిల్లలు. సో ఆ వెయిట్ వల్ల ఏంటంటే ఆ స్టాండ్ ఉంటుంది కదా డోర్కి, సో అది డౌన్కి వచ్చేసేది, పడిపోయేవాడు. ఇలా చేస్తా ఉన్నాడు అనమాట. ఎలాగోలా సరే అని చెప్పి మేము అడ్జస్ట్ అవుతూ చిన్నగా కింద వరకు ఉయ్యాలు కట్టుకుని ఉంచుతూ ఉండేవాళ్ళము. కాకపోతే వాడికి ఉయ్యాలు అలవాటు ఉన్నప్పుడు ఏంటంటే, పూర్తిగా కంటిన్యూస్లీ నైట్ మొత్తం మేము కూర్చొని ఉయ్యాలు ఉంపుతూ ఉండేవాళ్ళము. నిద్ర అనేది అసలు ఉండదండి. ఇంకా నైట్ మొత్తం కూడా కూర్చొనే ఉండాలి, లేదంటే ఇలా ఉయ్యాల దగ్గర పడుకొని ఉయ్యాల మీద చేయబట్టుకొనే ఉండాలన్నమాట. చాలా టార్చర్ అయిపోయింది. బట్ మానిపించడానికి ఎంత ట్రై చేసినా కానీ మానేవాడు కాదు. సో ఏంటంటే, అటిజం అనే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే, ఒక దానిపైన ఏదైనా అడిక్ట్ అయినారంటే అది మనం డైవర్ట్ చేయడం చాలా అంటే చాలా కష్టం అనమాట. సర్లే అని చెప్పి ఇంకా అలా అలా తీసుకొచ్చాము. ఇంకొక హౌస్ మారినప్పుడు ఏంటంటే, 2 windows ఉండడం వల్ల, చాలా పెద్దగా ఉండడం వల్ల, సో అక్కడ ఏంటంటే పాసిబిలిటీ ఉన్నింది అనమాట మనకు ఉయ్యలు. సో ఇంకా అక్కడ నుంచి అక్కడ డిస్టెన్స్ బాగుండేది. దానికి ఆ విండోస్కి వచ్చేసి శారీ కట్టుకున్నాం అనమాట. వీడు వెయిట్ ఉండడం వల్ల శారీ చినిగిపోయింది, కింద పడిపోయినాడు. సరే అని చెప్పి మళ్ళీ ఇంకొక శారీ కట్టాము. అక్కడ కూడా అంతేనండి, ఇంకా కూర్చొని అలానే ఉండేవాళ్ళం అనమాట. సో చాలా ఇబ్బందిగా అనిపించేది. సో ఇంకా పాల డబ్బా కూడా పాలు తాగేవాడు అనమాట డబ్బాతో. ఇది వచ్చేసి 1 year నుంచి అలవాటు అయ్యింది. ఉయ్యలు వచ్చేసి ఏంటంటే 20 days బేబీ నుంచి కూడా ఉయ్యల్లోనే అలవాటు అయిపోయింది అనమాట వాడికి. 20 days బేబీ నుంచి 4 years బేబీ వరకు కూడా కంటిన్యూస్లీ ఉయ్యలే అనమాట. వాడు కింద అసలు పడుకునేవాడు కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఉయ్యల వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేది నేను విన్నానండి. అంటే డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది ఉయ్యల వల్ల అని చెప్పి అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉయ్యల్లో ఒకే సైడ్కి పడుకోవడం వల్ల ఏదో బ్యాక్ బోన్ కానీ ఏదో సంథింగ్ చెప్పారనమాట, దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని. సో అది కూడా మేము భయపడ్డాము. కాకపోతే నేను స్టాప్ చేయడానికి ట్రై చేశానండి. ఆ శారీ దాచిపెట్టడము, అంటే ఆ ఉయ్యలు తీసేసి పూర్తిగా వాడికి కనిపించకుండా దాచిపెడితే 2 days అసలు నిద్రే పోలేదు. నాకు బాధ అనిపించి మళ్ళీ ఉయ్యలు కట్టానమాట. కాకపోతే వాడిని ఎలా నేను మాన్పించుకోవాలా అనేది నాకు అర్థం కాక చాలా సఫర్ అయ్యాను.
బెంగళూరులో ఫ్యామిలీ పెట్టామన్నమాట. అప్పుడు ఏంటి అంటే ఒక్క విండోనే ఉందండి. ఆ విండో నుంచి బాత్రూమ్ డోర్కి కట్టుకున్నాం అనమాట ఉయ్యలు. వాడు వెయిట్ రావడం వల్ల ఆ బాత్రూమ్ డోర్ ఏంటంటే స్టిఫ్గా స్ట్రాంగ్గా లేదు, అది ఇరిగిపోవడము. సో చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాము. సో అప్పుడు యూట్యూబ్లో నా వీడియో చూసి ఒక సిస్టర్ అయితే నాకు సజెస్ట్ చేశారు, మీరు చాలా కఠినంగా ఉండి ఎంత వాడు ఏడ్చినా సరే మీకు అసలు జాలి అనేది పడొద్దు, మీరు మానిపించడానికి ట్రై చేయండి. కానీ మీరు అట్లా ట్రై చేస్తే ఒక 2-3 మంత్స్లో పూర్తిగా మర్చిపోతారు సిస్టర్, మీరు పాల డబ్బా కూడా మానిపించేసేయండి అని చెప్పారనమాట. చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సరే ట్రై చేద్దామని ఒకరోజు నైట్ 9 గంటలప్పుడు నేను ఉయ్యలు అనేది తీసేసి వాడికి ఉయ్యలకు సంబంధించిన శారీస్ అన్నీ కూడా వాడికి కనిపించకుండా దాచిపెట్టేశానండి. వాడు ఎంత అంటే ఇంక వాడు మాటలు రావు కదా, మాటలు చెప్పలేడు. సో ఉయ్యల కోసం వాడు పిచ్చోడిలాగా చేసేసాడనమాట. నాకు చాలా బాధ అనిపించింది ఆ సిచ్యువేషన్. అయినా సరే నేను ఒక్కటే డిసైడ్ అయినాను, ఎలాగైనా సరే వీడి దగ్గర ఉయ్యలు పాల డబ్బా 2 మానిపించాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఉయ్యలు మానిపించేసి మళ్ళీ కొద్ది రోజులకు పాల డబ్బా అంటే మళ్ళీ ఇబ్బంది పడతాం కదండి. ఎలాగో ఇంకా ఒకదానికి కష్టపడాలి, సో సేమ్ 2 ఒకేసారి మానిపించేద్దాంలే అని చెప్పి ఫిక్స్ అయిపోయామన్నమాట. అనుకొని ఇంకా ట్రై చేసామండి. కంటిన్యూస్గా నైట్ మొత్తం ఏడ్చేవాడు. ఎంత ఏడ్చినా వాడు నిద్రపోకపోయినా, కొట్టినా, దొల్లినా, ఏమి చేసినా సరే స్టాండర్డ్గా ఒక రాయిలాగా అట్లనే కూర్చున్నాను అనమాట. ఏమైనా చేసుకొని అని. వాడు ఏడుపు వినలేక ఒక్కొక్కసారి నేను కూడా ఏడ్చేదాన్ని. సో అట్లా చేస్తే ఒక 3 మంత్స్కి పూర్తిగా ఉయ్యలు పాల డబ్బా మర్చిపోయాడండి. 3 మంత్స్ పట్టింది మాకి. 3 మంత్స్ వరకు కూడా నో స్లీప్. మీరు అనొచ్చు 3 మంత్స్ వరకు నిద్రపోకుండా ఎలా ఉన్నారు అనేసి. సో వాడు ఏడ్చి తెల్లవారుజామున 4 లేదా 5 ఆ టైంలో ఇంకా అట్లనే ఇంకా బాగా టైర్డ్ అయిపోయి నిద్రపోయేవాడు. ఇంకా వాడు నిద్రపోయినప్పుడు మేము పడుకునేది. ఇంకా 5కి 6కి నిద్రపోతే ఇంకా 10-11 వరకు నిద్రపోయేవాడు. ఇంకా మేము ఆ టైం వరకు నిద్రపోయేవాళ్ళం అండి. సో టిఫిన్ ఇవంతా కూడా ఇంకా టైం అంతా చేంజ్ అవుతూ వచ్చేది. సర్లే అడ్జస్ట్ అయిదామని చెప్పి అనుకున్నాము. 3 మంత్స్కి ఉయ్యలైతే మానేశాడు. అలానే పండ్ల పని పాల డబ్బా కూడా మానేశాడు. అయితే మధ్యలో లేసినప్పుడు గ్లాస్తో పాలు తాపించేదానిని. కాకపోతే ఆటిజం సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి పాలు అంటే మిల్క్ ప్రొడక్ట్స్ కూడా పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పారు. సరే దాన్ని కూడా స్టాప్ చేద్దామని చెప్పి గ్లాస్ తీయడం కూడా స్టాప్ చేసేసి జ్యూస్ అలవాటు చేశానండి. అది ఏంటంటే ఇంకా జ్యూస్ కూడా షుగర్ కదా, సో అది కూడా వద్దన్నారు, ఓఆర్ఎస్ అనమాట. అది కూడా స్టాప్ చేసేసాను. అంటే కష్టం అండి, చాలా కష్టం. ఏడుస్తాడు, మనం జుట్టు పట్టుకొని లాగుతాడు, కొట్టాడు, నెట్టేస్తాడు, ఏదేదో చేసేస్తాడనమాట. బట్ అన్నిటికి కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. ఏడిస్తే ఏడ్చినాడు, ఏదైతే అది కానీ అని చెప్పి అలా అనుకున్నాము. అలా మానిపించానండి. సో కష్టం అయితే చాలా కష్టం ఉంటుందండి. చెప్పడం ఈజీనే, బట్ అది ఫేస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. నేనేం చెప్తున్నానంటే వాళ్ళలో ఉన్న ఏదైనా సరే ఒక బిహేవియర్ కానీ, ఒక అడిక్షన్ కానీ ఏదైనా మనం మానిపించాలి అంటే మనం ముందు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏడుపు వస్తుంది ఏడ్చేసేయండి, కానీ ఒక్కటే మైండ్లో ఫిక్స్ అవ్వాలి, మానిపించుకోవాలి అనేసి. సో అంత గట్టిగా ఉండి నేను మానిపించాను అనమాట. 3 మంత్స్ టైం పట్టిందండి నాకైతే. తర్వాత ఏం చేశానంటే ఈవినింగ్ 7:30కి అంతా ఫుడ్ పెట్టేసి 9కి అలా గ్లాస్తో పాలు తాపిచ్చేసి పడుకోబెట్టేసేదాన్ని. మధ్యలో ఏడ్చినా సరే లేసేదాన్ని కాదనమాట. ఎందుకంటే ఫుల్గా ఫుడ్ పెట్టేస్తాము. పాలు తాపిచ్చేసి పడుకోబెట్టిన తర్వాత ఆకలి అనేది మామూలుగా 4.5 years 5 years బేబీస్ బాగా నిద్రపోతారు కదా, సో అలా నిద్రపోవాలి అని చెప్పి వాడు ఎంత ఏడ్చినా పాలు ఇచ్చేదాన్ని కాదు మధ్యలో. సో అది ఒక 1 month 2 monthsకి అది కూడా అవాయిడ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అసలు ఏం లేదండి, నైట్ 7:30 8:30 లోపల ఫుడ్ తినేస్తాడు. పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 పైన ఎప్పుడైనా లేస్తాడు. సో ఇప్పుడు నిద్ర కూడా బాగా నిద్రపోతాడండి. ఉయ్యలు పాల డబ్బా అలవాటు ఉన్నప్పుడు అసలు నిద్ర కూడా లేదు వాడికి. ఇప్పుడైతే నిద్ర కూడా బాగా నిద్రపోతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే February 11th మేము ఇక్కడ ఈ హౌస్లో గృహప్రవేశం చేశాం కదా, ఆ రోజు నైట్ నుంచి ఈ రోజు వరకు కూడా వాడు సూపర్గా నిద్రపోతున్నాడు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఒకవేళ ప్లేస్ మారాం కదా, సో అది కూడా అయ్యి ఉండొచ్చేమో. సో ఈ విధంగా అయితే నేను ఉయ్యలు పాల డబ్బా టీవీ ఇవన్నీ కూడా నేను మానిపించుకోగలిగానండి. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, వాళ్ళు ఏడుస్తారు, గోల్ చేసేస్తారు అంటే చెప్పలేరు కాబట్టి మనల్ని చిత్ర హింసలు పెడతారండి. అన్నీ భరించి ఓపికగా ఒక 2 నెలలు లేదా 3 నెలలు ట్రై చేస్తే అనుకున్నవైతే మనం ఆపిచ్చేయచ్చు. కానీ మనం చాలా కఠినంగా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేనైతే నిజంగా చెప్తున్నాను, ఆ సిస్టర్ ఇన్స్పిరేషన్ వల్లనే నేను ఈరోజు హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాను. సో వాళ్ళలో ఉన్న ఈ హ్యాబిట్స్ కూడా మానిపించుకోగలిగాను అనమాట. సో ఇది మీరు అడిగారు కాబట్టి వీడియో ద్వారా మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుస్తాను. సో మీకు ఎవరికైనా సరే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే నాకు కామెంట్ చేసేయండి. అలానే ఏమైనా వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్లో షేర్ చేయండి. బాయ్.